రెడీ సార్ వర్త్ అది కాకుండా మళ్ళీ అదే అమ్మాయి ఇంకో చోట అంతకుముందు ప్రీవియస్ పనిచేసింది. ఆ పనిచేసిన ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం చేయడం జరిగింది. అది కాకుండా అమ్మాయి ఏంటంటే ఒక ఫ్రెండ్ ఇంటికి ఇక్కడికి మన చిల్లీస్ బార్ దగ్గర ఒక ఫ్రెండ్ ఉంటే ఆ లేడీకి మా పేరే శివలేలా రెడ్డి గారి మిస్సెస్ పేరేంటి? మాధురి. చల్లా మాధురా? మాధురి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఆ ఫ్రెండ్ ఇంటి కాడ ఈ అమ్మాయి ఈ గోల్డ్ కూడా దొంగిలించింది. ఆ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. అది కూడా మనం మొత్తం టోటల్గా ఓవరాల్గా మనం ఈ అమ్మాయి దేవరకొండ తేజశ్రీ దగ్గర అయితే, అదేవిధంగా ఉప్పల సురేష్ దగ్గర అయితే టోటల్గా మనం దగ్గర 25 లక్షల రూపాయల ప్రాపర్టీని గోల్డ్ ఆర్నమెంట్స్ని కానీ, డైమండ్ ఆర్నమెంట్స్ని కానీ, సిల్వర్ ఆర్నమెంట్స్ని సెల్ చేయడం జరిగింది. ఇది ఈ మధ్యకాలంలో మన పడమట లిమిట్స్లో మంచి రికవరీ. దట్టు ఏంటంటే మనకి ప్రాపర్టీ కొంతమంది మెల్ట్ చేస్తారు. మెల్ట్ చేస్తే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లా కాకుండా ప్రాపర్టీని ఇంటాక్ట్ రికవర్ చేసే కంప్లైంట్ కూడా ఇస్తే కంప్లైంట్ కూడా చాలా సాటిస్ఫై అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ ఫిర్యాదుదారులు కూడా ప్రాపర్టీ దొరికిందని చెప్పంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ క్రైమ్ సిబ్బంది చాలా బాగా స్పీడ్గా రియాక్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి పోలీస్ స్టేషన్లో జరిగే ఇన్సిడెంట్లు ఏదైనా సరే పోలీసు మనం ఇమీడియట్లీ రియాక్ట్ అయితే పబ్లిక్ నుంచి కూడా మనకి కూడా అదేవిధంగా మన మెచ్చుకోవడం కానీ, లేకపోతే అభినందించడం కానీ, ప్రశంసించడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టాఫ్ అంతా కూడా కొద్దిగా యాక్టివ్గా అలర్ట్గా ఉండి క్రైమ్ జరిగిన ఏ క్రైమ్ అయినా, లా అండ్ ఆర్డర్ క్రైమ్ కానివ్వండి, దొంగతనం కానివ్వండి, లేకపోతే టీజింగ్ కానివ్వండి, ఇంకేదైనా ట్రాఫిక్ యాక్సిడెంట్ కానివ్వండి, ఏదైనా సరే నేరం జరిగితే ఇమీడియట్లీ స్పాంటేనియస్గా అటెండ్ అయితే మనం వాళ్ళు ఫిర్యాదుదారుడు సంతోషపడతాడు. కాబట్టి దాన్ని తగ్గట్టు మనందరం స్టాఫ్ అంతా కూడా పనిచేయాలని కోరుకుంటూ